హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం రవ్వ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలనో చూద్దామండి. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే 15 రోజులు నిల్వ ఉంటుంది. చాలా ఈజీ రెసిపీ ఇది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం అప్పటికప్పుడు చేసుకునేటువంటి మంచి స్వీట్ రెసిపీ కూడా ఈ రవ్వ లడ్డే. మరి ఈ రవ్వ లడ్డును ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? దీనికి కావలసిన పదార్థాలు: కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నామండి. బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ. అదే కప్పుతోనే సగం కప్పుకు పచ్చి కొబ్బరిను బాగా ఇలా తురిమి పెట్టుకోవాలండి. 3/4 కప్పు చక్కెరను తీసుకున్నాం. 2 స్పూన్ల గోడంబి, 2 స్పూన్ల ద్రాక్ష, బాదం పప్పు ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండాలి. 1 స్పూను యాలకుల పొడి. ఇది తయారు చేసుకోవడానికి వేయించుకోవడానికి నెయ్యి. ఇంతే అండి కావాల్సింది. తక్కువ ఇంగ్రీడియంట్స్, బాగా టేస్టీగా ఉండే లడ్డూలు అనమాట. ఇది ఒక గిన్నెను తీసుకొని పెద్ద బౌల్ను మనం తీసుకున్న రవ్వను వేసుకుందాం. దాంట్లో పచ్చి కొబ్బరిను వేసేసుకుందాం. ఈ రవ్వ పచ్చి కొబ్బరిను చేత్తో బాగా కలపాలండి. కొబ్బరి తడిగా ఉంటుంది కాబట్టి ఉంటలు కడుతుంది. ఉంటలు లేకుండా పొడి పొడిగా దీన్ని బాగా చేత్తో ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఒక 15 నిమిషాలు బాగా నాననిద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం. 2 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. నెయ్యి బాగా కాగిందండి. గోడంబి, ద్రాక్ష ఇవి వేసి బాగా రోస్ట్ చేసుకుందాం. మరి మాడకూడదు, గోల్డెన్ కలర్లో రావాలి. ఇప్పుడు మనము బాదం పప్పును కూడా వేసేసి బాగా కలిపేద్దాం. ఇవంతా లైట్ గోల్డ్ కలర్లోకి రావాలి. అప్పుడు వీటిని ఈ పళ్ళెంలోకి తీసేసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాణల్ని స్టవ్ మీద పెట్టుకొని ఇంకా ఒక స్పూను నెయ్యిని వేసుకుందాం. ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. మనం కలిపి పెట్టుకున్నటువంటి రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని మరొక్కసారి అలా చేత్తో కలిపేసి బాగా వేయిద్దాం. అంటే నెయ్యినంతా ఈ రవ్వ బాగా పీల్చుకుంటుంది. మనం ఇట్లా ఉంటలా కడితే విడిపోకూడదు. ఇట్లా గట్టిగా రావాలన్నమాట. అంటే విడిపోని ఉంటలాగా రావాలి. అంతవరకు దీన్ని బాగా వేయించేద్దాం. దీన్ని ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని అదే బాణల్ని పెట్టుకుందాం. మనం తీసుకున్నటువంటి చక్కెరను దీంట్లో వేసేద్దాం. 2 స్పూన్ల నీళ్లను పోద్దాం. మరీ ఎక్కువ పోయకూడదు. చక్కెర కరిగితే చాలు. లైట్ తీగపాకం రావాలండి. కొంచెం ముదిరిందనుకోండి రవ్వ లడ్డు గట్టిగా అయిపోయి బండకేసి కొట్టేట్టు తయారవుతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లైట్ తీగపాకం రావాలి. అంటే చక్కెర కరిగి ఒక్క 2 సెకండ్స్ అనమాట, అంతే, ఎక్కువ ఉండకూడదు. ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నటువంటి రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. అంటే ఈ చక్కెర పాకం అంతా రవ్వలో కలవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి బాగా కలుపుతాం. అన్ని మొత్తం బాగా కలపాలి. ఈ విధంగా కలపాలి. 1 స్పూను యాలకుల పొడిని కూడా వేసేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలండి. మరీ ఎక్కువ చల్లారితే గట్టిపడుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని లడ్డూల్లాగా మనం తయారు చేసుకోవాలి. కొంచెం గట్టిపడినా ఏం భయపడాల్సిన పని లేదు. మనము కొద్దిగా స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే మరి మామూలు స్థితికి వస్తుంది. కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా మనము ఉంటల్లాగా తయారు చేసుకోవడమే. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా లడ్డూలన్నీ తయారు చేసుకొని నిల్వ ఉంచుకుంటే 15 రోజులైనా ఉంటాయండి. ఈ రవ్వ లడ్డు రెసిపీని మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఇలా రవ్వ లడ్డును తుంచంగానే ఈజీగా రావాలి, జ్యూసీగా ఉండాలండి. ఈ విధంగా రావాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.